రఘు అనే కుర్రవాడు ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ అమ్మతో కలిసి నీళ్లు తీసుకురావడానికి నదికి వెళ్తాడు. అక్కడ నదిలో నీళ్ళని చూసి రఘు, అమ్మ, నదిలో నీళ్ళని చూస్తే దిగి ఆడుకోవాలనుంది. ఈ నీళ్ళల్లో ఆడుకోకూడదు, నీళ్లు వరదలా పోతున్నాయి కదా, అందులో కాలు జారి పడితే కొట్టుకుపోతారురా. నేను జాగ్రత్తగా ఆడుకుంటా అమ్మా. సరే, జాగ్రత్తగా ఆడుకో, నది లోపలికి వెళ్ళకు. సరే అమ్మా. అమ్మా, నేను కొట్టబోతున్నా, రా అమ్మ, కాపాడమ్మా, రా. మా అబ్బాయిని కాపాడండి, ఎవరైనా కాపాడండి, మా అబ్బాయిని కాపాడండి, ఎవరైనా కాపాడండి. నేను అడిగినోకి వచ్చాను, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? ఆ చెట్ల మధ్యన ఏదో వదులుతుంది. అమ్మో పులి, నాయనో పులి, పులి నన్ను వదిలేయి, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కసారి నా దగ్గరికి వచ్చాక వదిలే ప్రసక్తే లేదు. అమ్మో పులి, నాయనో పులి, కాపాడండి, కాపాడండి, పులి నుంచి కాపాడండి, 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 పులి నుంచి కాపాడండి. అయ్యో, ఎవరో బాగా భయంతో పరిగెత్తుతున్నట్టున్నారు. బహుశా పులి ఎవరినో చంపడానికి వెళ్తుంది. మనం వెళ్ళి కాపాడదాం పదండి. అందరం కలిసి వెళ్ళి కాపాడదాం పదండి. పులి ఆగు, ఎందుకు ఆ అబ్బాయిని వెంటాడుతున్నావు? నాకు చాలా ఆకలిగా ఉంది, మీరందరూ అడ్డు జరగండి, నేను వాణ్ణి చంపిన ఆకలి తీర్చుకుంటాను. మేము జరగం, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళు. నేను వెళ్ళను, మీరు అడ్డు తప్పుకోకపోతే మిమ్మల్ని కూడా చంపాల్సి వస్తుంది. మన రాజు సింహరాజు వచ్చాడు. హే పులి, ఆ అబ్బాయిని వదిలేయి, లేకపోతే నిన్ను చంపాల్సి వస్తుంది. అలాగే సింహరాజా, ఈ అబ్బాయిని వదిలేస్తా. బాబు, నువ్వు ఈ దారిలో వెళ్తే మీ ఇంటికి చేరుకుంటావు. నేను మీ ఇంటి దగ్గరకు తీసుకువెళ్తా. సరే, ఇంటికి వెళ్దాం పద.
పెళ్లి కొడుకు